క్లాష్ గురించి ఏం చెప్తారు? అది చాలా బాధాకరంగా ఉంది. మొత్తం 200+ మంది చనిపోయారు. ఇదైతే ఇంకా చాలా బాధాకరమైన విషయము. దీనికి గవర్నమెంట్ ఏమైనా చేయాలి దీనికైతే. ఇదైతే ఫస్ట్ టైం జరిగింది. ఇంతకుముందు అయితే ఇంత యాక్సిడెంట్ అయితే ఇక్కడ నేను చూడలేదు నేనైతే. ఇదైతే చాలా నేనైతే కండోలెన్స్ తెలుపుతున్నాను ప్రతి ఒక్కరికి దీని ద్వారా. నేనైతే ఇంకా ఇదే నేనైతే పెద్దగా ఏం లేదు చెప్పేది. అంటే ఇంకా ఫ్లైట్స్కి అయితే కొద్దిగా ప్రొటెక్షన్ అయితే పెంచాలి నేనైతే అది అనుకుంటున్నాను. తర్వాత సేఫ్టీ మెజర్స్ అది చూసుకోవాలి. మ్యాక్సిమం అయితే ఇంకా పెంచాలండి మొత్తం. నేనైతే మోడీ గవర్నమెంట్లో ఇలా ఇంకా ఇంప్రూవ్మెంట్ జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎయిర్ ఇండియా క్లాష్ అయింది కదా నిన్న, దాని గురించి. ఎయిర్ ఇండియా క్రాష్ అవడంతో ఇది చాలా బాధాకరమైన విషయం. ఎవరు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇలా అవుతుందని చెప్పి. ఎయిర్ ఇండియా దీని గురించి చాలా బాగా చూసుకోవాలి. సెక్యూరిటీ అదంతా బాగా నీట్గా చూసుకోవాలి. కొంచెం ఆ డ్యామేజ్ ఏందో ముందే ఎక్స్పెక్ట్ చేసింటే అది ముందే చేసుకుని కరెక్షన్ చేసుకుంటూ బాగుండు. అది కరెక్ట్ ఆ టైంలో రావడంతో ఇలా అయింది. అప్రాక్సిమేట్లీ 200 ఫ్యామిలీస్ అన్నీ నాశనం అయిపోయినట్లే కదా. అదేందో కొంచెం చూసుకుంటే ఎయిర్ ఇండియా బాగుండు. అది బాగా పెంచి సెక్యూరిటీ అంతా బాగా మెయింటైన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నేనైతే అది అనుకుంటున్నాను. ఈ గవర్నమెంట్ బాగా ఇంప్రూవ్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఇంకోసారి ఇలా ఎయిర్ ఇండియా కాకూడదని చెప్పి అనుకుంటున్నాను. గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో చాలా బాధాకరంగా ఉంది. కానీ ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ అనేది చాలా వెల్ నోన్ ఎయిర్లైన్స్. ఇలా జరగడం చాలా చింతిస్తుంది జనాలకంతా. కానీ 232 మంది సజీవ దహనం అనేది ఇది చాలా బ్లాక్ డే ఇండియాలో. కానీ ఎక్కడ సాంకేతిక లోపం ఉందో, ఎందుకు టీమ్ ఐడెంటిఫై చేసుకోలేదో ఎవరికి అర్థం కాలేదు. కానీ ఎయిర్ ఇండియా ఫ్యామిలీ 1 crore ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నది అనేది అది ఓకే. కానీ గవర్నమెంట్ సైడ్ నుండి సపోర్ట్ రావాలి. ఫర్దర్గా ఎనీ ఎయిర్లైన్స్ కానీ ఇలా ఇష్యూ రాకుండా సేఫ్టీ స్టాండర్డ్ మెయింటైన్ చేసి మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ కానీ కొంచెం దీని మీద కొంచెం శ్రద్ధ తీసుకొని ఇది చేసుకుంటే చాలా బెటర్. కానీ ఈజీగా కొంచెం ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది కొంచెం ఇదే. ఎవరైనా ఫస్ట్ టైం ట్రావెల్ చేయాలన్నా, అలాంటి వాళ్ళు ఫస్ట్ టైం ట్రావెల్ చేయాలన్నా కూడా ఇప్పుడు నేను కొంచెం ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. షార్ట్ డిస్టెన్స్ కదా, ఫ్లైట్లో ఇవి ఏదైనా చిన్న మిస్టేక్, ఇప్పుడు అందులో ఎవరున్నారో తెలియదు, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలని దాంట్లో ఇప్పుడు యాషెస్గా మారిపోయినారు. అదైతే ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ఫ్యామిలీకి అంతా నా తరఫు నుండి, భారతదేశ తరఫు నుండి నా ప్రగాఢ సానుభూతి, మా సపోర్ట్ అంతా ఉంటుంది. వాళ్ళందరికీ న్యాయం జరగాల గవర్నమెంట్ సైడ్ నుండి నేను కోరుకుంటున్నాను. ప్లేన్ క్రాష్ అయింది, చాలా సాడ్గానే ఉంది. అంటే అందరూ ప్లేన్ ఆనందంగానే ఎక్కుతారు, అలా అయ్యిద్దని ఎవరు అనుకోలేరు కదన్న. నేను ప్లేన్ ఎక్కిన ప్రతిసారి అబ్బా ఫ్లైట్లో ఎగురుతున్నాం అనే హ్యాపీనెస్ ఉంటుంది. పడుతుందని మనకు తెలియదు కదన్న. అది ముందే ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎయిర్ ఇండియా వాళ్ళైనా ఎయిర్పోర్ట్ వాళ్ళైనా వాళ్ళు ముందే చూడాలి. చూసిన తర్వాతే ప్లైన్ అంతా ఓకే ఇచ్చిన తర్వాత ఎక్కాలి. ఇప్పుడు ఎమిరేట్స్ వేరే ఫ్లైట్ ఉంటే వాళ్ళు ఎప్పుడు క్రాష్ ఎందుకు అవ్వవు, ఎందుకంటే వాళ్ళు అన్ని డబల్ చెక్ చేసుకుంటారు కాబట్టి అవ్వవు. సో ఇవన్నీ ముందే చూసుకోవాలి. అది చాలా దురదృష్టకరం. ఎయిర్ ఇండియా విమానం క్రాష్ కావడం, అందులో 242 మెంబర్స్ చనిపోయారు. అది హాస్టల్ విద్యార్థులు కూడా కొందరు, మెడికల్ విద్యార్థులు చాలామంది చనిపోయారట. దాని మీద హాస్టల్ కాలేజ్ మీద క్రాష్ అయిందంట. అది చాలా దురదృష్టకరం. అది ఇండియాలో మన అసలు జరగాల్సింది కాదు. దురదృష్టవశాత్తు అది జరిగింది. వాళ్లకు నా ప్రగాఢ సానుభూతి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ అసలు ఇట్లా జరిగింది, ఎందుకు జరిగింది, దానిపైన సమగ్ర సర్వే ఖచ్చితంగా జరగాలి. మన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చాలా చక్కగా స్పందించి హుటాహుటిన అక్కడికి బయలుదేరి అంతా సవ్యంగానే ఓకే, చాలా జాగ్రత్తగా అక్కడే స్త్రీలు ఇప్పటికీ అక్కడే ఉన్నాడు. చాలా మంచి హృదయంతో చాలా చక్కగా అక్కడ చూసుకుంటూ అక్కడే ఉన్నాడు పాపం. అమిత్ షా గారు ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా నిన్ననే నరేంద్ర మోదీ, అమిత్ షా గారు నిన్న హోంశాఖ మంత్రి వర్యులు కూడా రామ్మోహన్ నాయుడు కలిసి హుటాహుటిన బయలుదేరాడు. చాలా చక్కగా అన్ని సదుపాయాలు అక్కడ, అంటే గాయాల పాలైన వాళ్ళకు కూడా అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. చనిపోయిన వాళ్ళు కూడా ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు టాటా వాళ్ళు. చాలా చాలా మంచి సిచ్యువేషన్ అది.
మళ్ళీ అది మెడికల్ కాలేజ్ కూడా పునర్నిర్మిస్తానని ప్రకటించిండు చాలా మంచి హృదయంతో. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఇంకా ఫ్లైట్స్? అది ఫ్యూయల్ వచ్చేసి 58 మిలియన్ లీటర్స్ ఫ్యూయల్ చేశారట. అసలు దాని కెపాసిటీ ఎంత? అంత ఫ్యూయల్ చేయాల్సిన అవసరం ఉందేనా? అసలు టేకప్ అయ్యే టైంలో అసలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే జరిగింది అనుకుంటున్నాను. ఎందుకంటే అంత పెద్ద బోయింగ్ విమానం 787ది మన ఇండియాలో చాలా బోయింగ్ విమానం పైన ఎన్నో కాంప్లైంట్స్ ఉన్నాయంట. అది ఎంతవరకు నిజమో నిజ నిర్ధారణ చేపట్టాలి. దానిపైన సమగ్ర విచారణ చేసి ఇక ముందు అలాంటి జరగకుండా చూసుకోవాలి సార్. చాలామంది పాపం అమాయకులు బలయ్యారు. విద్యార్థులు పాపం మెడికల్లో చదువుకుంటున్న విద్యార్థులు వాళ్ళు లంచ్ టైంలో జరిగిందంట. అది చాలా దురదృష్టకరం సార్. చూస్తా అంటే చాలా హృదయ విదారక దృశ్యాలు సార్. జరగాల్సింది కాదు అసలు. జరగకుండా ఇక ముందు అలాంటివి జరగకుండా ముందు జాగ్రత్తలు పాటించాలి సార్. ప్రతి విమానయాన సంస్థ ఇలాంటి ముందు జాగ్రత్తలు చేపట్టి ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకోవాలి సార్. బస్ థ్యాంక్ యూ. రీసెంట్గా అయిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం యాక్చువల్లీ. ఎందుకంటే అంతమంది పీపుల్స్ చనిపోవడం అంటే ఇస్ నాట్ ఎ మ్యాటర్. జస్ట్ ఏదో చిన్న యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్ కాదు. ఒక ఇద్దరు చనిపోవడానికి 240+ మెంబర్స్ అంటే చాలా పెద్ద బాధాకర విషయం. దీనివల్ల డీజీసీ ఏం చేస్తుంది? సివిల్ ఏవియేషన్ యాక్సిడెంట్ ప్రాంప్ట్ ఏం చేస్తుంది ఇంతకీ? బిఫోర్ ఎయిర్ప్లేన్ ల్యాండ్ కాకముందు ఏమైనా రికార్డ్ మెయింటైన్ చేస్తుందా? ఇంతవరకు మెయింటైన్ చేసింది, ఎంతవరకు తప్పు ఉంది అందులో అంటే ఇంతకు దాన్ని సైన్ చేసిన లాస్ట్ ఎట్ ది టైం 2 ఇంజన్ ఫెయిల్ అవ్వడం అంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఏదో ఒక ఇంజన్ ఫెయిల్ అయితే ఇంకో ఇంజన్ మీద రన్ అయ్యి ఏదో మేనేజ్ చేయనిక. ఈవెన్ క్రూ మెంబర్స్ అయిన పైలట్ కూడా ఒకటేసారి 2 ఫెయిల్ అయితే ఏం చేయాలి? వాళ్ళకి అంత ట్రైనింగ్ కూడా ఏమి ఇచ్చారో తెలియదు ఇప్పటిదాకా. ఎందుకంటే ఒకటేసారి 2 ఇంజన్ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా ఏం తీసుకోవాలా? ఈవెన్ ఎయిర్లో అంటే సర్టెన్ డిస్టెన్స్ పోయిన తర్వాత ఎయిర్లో ఉన్నప్పుడన్నా అట్లాంటివి అయితే వాళ్ళు ఏదో సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవచ్చు. ఈవెన్ టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే చేయడం అంటే చాలా బాధాకరం. ఆ టైంలో వాళ్ళు కూడా అంత ఫాస్ట్ రెస్పాండ్ కాలేదు. ఎవరో క్రూ మెంబర్ ఒక మామూలుగా ఎవరో ఒక ప్యాసింజర్ ఎమర్జెన్సీ డోర్ ఎగ్జిస్ట్ అయ్యి ఒకరు వచ్చిందని చెప్పారు. సో అంత ధైర్యం వేరే వాళ్ళకి కూడా అంత ప్యాసింజర్కి కలగల. సో మామూలుగా ఏవియేషన్ చేసే వాళ్ళు ఎవరైనా రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళు కూడా అవేర్నెస్ కలిపారు. ఏదో ఎక్కడ మేము ఎక్కిన ఏమైనా సీట్ బెల్ట్ పెట్టుకుంటే అవి కాదు. ఇలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలో వాళ్ళకు కూడా ఒక చిన్న అవేర్నెస్ అందరికీ ప్రజలు కూడా కలగాల. ఎందుకంటే ఇలాంటి టైంలో సడన్గా ఒకరు చేశారు, అదే ఒక 20 మంది 30 మంది ఉంటే వాళ్ళ లైఫ్ సేవ్ అయ్యేది కదా ఆ టైంలో. అయితే అంత టైం లేదనుకో ఎగిరే టైంలో కొద్ది ఇవన్నీ కూడా అందరు తెలిసిండాల. ఈవెన్ క్రూ మెంబర్స్ కానీ పైలట్ కానీ. సో ఇట్లాంటి ఇంజన్ మెయింటెన్స్ ఎవరు మెయింటైన్ చేస్తుండ్రు ఈ రికార్డ్స్ అలా? ఎయిర్ ఇండియా ఇంతకి అలాంటి 7-8 years అయింది తెచ్చుకొని అంటున్నారు. సో మెయింటెన్స్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారు లేదు ఇంతకి దాన్ని ఐ మీన్ సర్వీస్ కానీ ఈవెన్ చిన్న బైక్ మైలేజ్ అయితేనే చూసుకుంటాం. ఎవ్రీ మంత్ 1 month తర్వాత సర్వీస్ సెంటర్లో చూసుకుంటాం. అంత ఫ్లైట్ మెయింటైన్ చేసేది ఇంతమంది ట్రావెల్ చేస్తుండ్రు. సో ఎంత మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు? అంటే జీజీసీ ఏం చేస్తుంది? ఫస్ట్ ఇప్పుడు బ్లాక్ బాక్స్ ఉంది, నెక్స్ట్ కాక్పిట్ రికార్డ్ వస్తుంది. సో దీనివల్ల పైలట్ ఏం రెస్పాండ్ అయ్యిందో అవన్నీ మనకు వచ్చిన దాకా తెలియదు ఇంతకీ యాక్చువల్ సిచ్యువేషన్ ఏమైందో. సో వాళ్ళు ఇంతవరకు రెస్పాండ్ అయ్యారో కూడా. సో వన్స్ అవి రిపోర్ట్ వచ్చిన తర్వాత వీ వాంట్ డిస్కస్ అంటే ఐ మీన్ గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకోవాలా. వీళ్ళు కూడా జస్ట్ సానుభూతి కాకుండా జస్ట్ డబ్బులు అదే ప్రతి ఒక్క చనిపోయిన ఏమన్నా ఒక 10 లక్షలు ఇస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తాం అంటుండ్రు. మన ఈవెన్ నిన్న బెంగళూరుది ట్రంపేటప్పుడు కూడా ఎవరో చనిపోయింటే 1 కోటి రూపాయలు 10 లక్షలు ఇస్తామని సీఎం అంటే ఏమని పానిపడి అయితే చెప్పిండు, నేను 1 కోటి రూపాయలు ఇస్తాను, నాకు ఒకటి తెచ్చిస్తారా అని. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఏవియేషన్ ఐ మీన్ ఏరోప్లేన్ ట్రావెల్ చేస్తారు, వాళ్ళకి ఎంత డబ్బులు ఉంటే ఇప్పుడు వీళ్ళంతా ఎంత డబ్బులు ఇచ్చినా వేస్టే కదా. సో గవర్నమెంట్ తీసుకునే యాక్షన్ అయిపోయినాక తీసుకోవడం కాదు, ముందే తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అంతే. థ్యాంక్ యూ.